పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఎందరో మహానుభావుల యొక్క జీవిత చరిత్రల సాధనా సారాన్ని మనం తీసుకుంటున్నాం. వారి యొక్క సాధనా జ్ఞానంతో మనం అనుభూతి చెంది వాటి అనుభవంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం భాస్కర శర్మ గారు. వారు కాకినాడ ప్రాంతానికి సంబంధించిన వారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారితో వారి యొక్క జీవితంతో ఎన్నో అనుభూతులు పొందినటువంటి మహానుభావుడు. వారికి ఏకలవ్య శిష్యుల్లాగా ఎంతో అనుభూతి పొంది వారి జీవితం పైన ఎంతో రీసెర్చ్ చేసినటువంటి మహానుభావుడు. వారినే మనం నాయన గారు అని పిలుస్తూ ఉంటాం. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని గారినే నాయన గారు అని పిలుస్తూ ఉంటాం. రమణ మహర్షి మీద ఎన్నో రచనలు చేసినటువంటి మహానుభావుడు. అంతకు ముందరనే ఎన్నో సంస్కృత గ్రంథాలను రచించినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడు యొక్క జీవిత చరిత్రను చదవాలనుకుంటే ఎక్కడ చూసినా కానీ వారి జీవిత చరిత్రకు సంబంధించిన గ్రంథాలు చాలా తక్కువగా లభ్యమవుతున్నాయి. కొన్ని రమణ మహర్షి ఆశ్రమంలో లభ్యమవుతున్నా చాలా వరకు తక్కువగానే లభ్యమవుతున్నాయి. అలాంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క జీవిత విశేషాలని వారి యొక్క పరంపరకి చెందినటువంటి శిష్య పరంపరకి చెందినటువంటి భాస్కర శర్మ గారితో అలా కావ్యకంఠ గణపతి ముని జననం దగ్గర నుంచి వారి యొక్క చివరి అంకం వరకు, అంటే వారు ఎలా ఎక్కడ జన్మించారనే విషయం దగ్గర నుంచి వారికి ప్రస్థానం ఎలా మొదలైంది అనే విషయాల గురించి, అలాగే వారి రచనలు, వారికి కావ్యకంఠ అనే బిరుదు రావటం, అలాగే రమణ మహర్షితో పరిచయం అవటం, అలాగే అరుణాచల ప్రవేశం దగ్గర నుంచి మొదలుకొని వారు చేసిన రచనలు, వారు చేసినటువంటి అద్భుతమైన విషయాల గురించి కూలంకషంగా ఈరోజు చర్చించుకుందాం. పిఎంసి వీక్షకులకు సులక్షణమైన కానుక గణపతి ముని గాథ యోగ సుధాలహరి. ఆయన జ్ఞాన విజ్ఞాన గని, ఆయన మంత్ర చైతన్య ధుని, ఆయన మనసును మధించిన అరణి, ఆయన తపస్వాధ్యాయ శిరోమణి, ఉమాం వందే మాతరం అంటూ భారత భూమిని నిరతం ఉపాసించిన ఆయనే శ్రీ రమణ మహర్షిచే నాయనా అని పిలువబడిన మహా తపస్వి, కావ్యకంఠ బిరుదాంకిత వాసిష్ఠ గణపతి ముని. గణనాథుని తేజంసముగా అవతరించి కలువరాయి గ్రామాన జన్మించి శ్రీరమణుడి అంతేవాసిగా జీవించి మాతృదేశాన్ని ధ్యానించి దీనార్తుల్ని ప్రేమించి అస్పృశ్యత నణగించి ప్రజలలో దేశభక్తి రగిలించి సద్విద్యను ప్రసాదించిన అనుభవ దార్శనికుడు, మహాతాత్వికుడు, కపాలభేద సిద్ధుడు అయిన యోగి వరేణ్యుడు శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుల 86వ వర్ధంతి సందర్భంగా పిఎంసి ప్రేక్షకులకు సమర్పిస్తోంది కావ్యకంఠ గణపతి ముని గాథ యోగ సుధాలహరి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో ఎప్పటి నుంచో అద్భుతమైనటువంటి మహానుభావుని యొక్క చరిత్ర సాధనాపరంగా చూసుకున్న, అలాగే వజ్ర వైరోచిని సాధనలో నిష్ణాతుడైనటువంటి కావ్యకంఠ వాసిష్ఠ ముని గురించి ఈరోజు ఒక పారాయణలాగా అనుకోండి, ఒక అద్భుతంగా చేసే భాగ్యం ఈ ప్రకృతి మనకు కలిగించినందుకు ముందరకు దానికి నమస్కరించుకుంటూ, అసలుకి కావ్యకంఠ వాసిష్ఠ ముని, వాసిష్ఠ గణపతి ముని ఎవరు, వారు ఎక్కడ జన్మించారు, వారి జీవనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుల వారు కలువరాయి గ్రామానికి చెందినవారండి. కలువరాయి అనేటువంటి గ్రామం బొబ్బిలికి సమీపంలో ఉంది. వీళ్ళు ద్రవిడ వంశస్థులుగా చెప్పబడ్డారు. అంటే 1700వ శతాబ్దంలో తమిళనాడు ప్రాంతం నుంచి, అప్పటికి తమిళనాడుగా పిలువబట్టం లేదు, ద్రవిడ ప్రాంతమే అంతా కూడా చెప్పుకోబడింది, ఆ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారుగా చెప్తారు. వారి తండ్రి గారు గ్రామాధికారి, అలాగే సంస్కృతాంధ్ర పండితులు, విశేషమైనటువంటి మంత్రోపాసకులు. ఆయన నరసింహశాస్త్రి గారు అన్నమాట. వారి తండ్రి గారి పేరు నరసింహశాస్త్రి గారు. అక్కడ ఉన్నటువంటి నరసింహశాస్త్రి గారి
ఆధ్వర్యంలోనే చాలా విషయాలన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఆ గ్రామంలో. అంటే ఆ గ్రామ పెద్ద ఆయన. అలా కావ్యకంఠ గణపతి ముని గారు నరసింహశాస్త్రి గారికి, అలాగే ఆయన సతీమణి అయినటువంటి నరసమాంబ గారికి జన్మించారు. వారిది కలువరాయి గ్రామం, అది బొబ్బిలికి సమీపంలో ఉన్నదన్నమాట. అయితే మాతామహుల ఇంట్లో ఆయన జన్మించారు కనుక కొలువురాయి వారి గ్రామం అయినప్పటికీ కూడా అక్కడికి కొద్ది దూరంలో ఉన్నటువంటి లోగిస అనేటువంటి ప్రాంతంలో గురువుగారు జన్మించడం జరిగింది, కావ్యకంఠ గణపతి మునీంద్రుల వారు. అంటే విజయనగర ప్రాంతానికి సంబంధించిన వారండి. అయితే వీరు కావ్యకంఠ గణపతి ముని గారు చిన్న వయసులో మాట్లాడేవారు కాదని, ముగతనంగా ఉండేవారని, వారికి ఏదో చికిత్స చేస్తే వారు మాటలు వచ్చాయంటారు. అది ఎంతవరకు నిజం? అవునండి, అది ఆయన చారిత్రక అంశాల్లో సుస్పష్టం అవుతున్నటువంటి విషయం. ఆయన అందరి పిల్లల్లాగాను చిన్నప్పుడు మాట్లాడిన వారు కారు. ఆయన తండ్రి గారు విశేషమైనటువంటి తపసాధనలు చేస్తే ఆ పిల్లవాడు జన్మించాడు కనుక అరసవిల్లి క్షేత్రంలో విశేషంగా తపస్సు చేస్తే జన్మించినటువంటి బాలుడు కనుక మహా తేజోంశతో అద్భుతమైనటువంటి లీలా విశేషాలతో ఆ పిల్లవాడు ఉంటాడు, ముద్దాడుతూ అందరికీ జనముద్దుగా ఉంటాడు అనుకుంటే ముద్దు జనముద్దైనటువంటి పిల్లవాడే, కానీ మాటలు ముద్దు తీర్చుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది ఆ తండ్రికి. ఎలా అంటే ఏమైనా ఆ పిల్లవాడితో మాట్లాడితే తిరిగి ప్రతిస్పందన ఉండేది కాదు. దానికి ఆ తండ్రి చాలా బాధపడ్డాడు, నరసింహశాస్త్రి గారు. ఇలా బాధపడి ఎప్పటికైనా మాట్లాడతాడేమోనని చూసినటువంటి ఎదురుచూపు 6 ఏళ్ల దాకా అది ఫలించలేదన్నమాట. ఆ చివరికి ఆయన ఆయుర్వేద శాస్త్ర మథనం చేసిన వారు కనుక అగ్ని చికిత్స అనేటువంటి కఠిన చికిత్సని తన పిల్లవాడికి చేస్తే తప్ప వాక్కు రాదని నిశ్చయించుకుని ఇక చివరికి ఆ చికిత్సకి ఆయన ఉపక్రమించారన్నమాట. అంటే అగ్నిమథనం అనేటువంటిది నాడుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించేటువంటి ఒక చికిత్స అన్నమాట. అది అగ్ని చికిత్స. అది నాసిక లోపల ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి అగ్నిని అనుసంధానం చేసి అగ్ని యొక్క అంటే ఆ వేడిమిని లోపలికి తీసుకువెళ్ళి తద్వారా ముక్కులో ఉన్నటువంటి నాసిక రంధ్రాల్లో ఉన్నటువంటి దుష్ట చైతన్యం ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేసేలాగా, అలాగే నాలుక భాగం దగ్గర కూడా ఎక్కడైతే బంధింపబడి ఉన్నాయో నాడులు అక్కడ వికాసం, అక్కడ చైతన్యం మళ్ళీ జరిగేలాంటి ఒక ఏర్పాటు అగ్ని చికిత్స ద్వారా ఉంది. ఆ ప్రక్రియ నాయనగారి అంటే మనం చెప్పుకోబోయేటువంటి ఈ కావ్యకంఠ మన గణపతి ముని శాస్త్రి గారి తండ్రి గారి ఆయనకు తెలుసును, ఆ విద్యా విధానం అంతా తెలుసును. కాబట్టి తన పిల్లవాడికి చేసినటువంటి అగ్ని చికిత్స ద్వారా ఆయనకి తిరిగి వాక్కు వచ్చిందనమాట. అంటే అగ్ని చికిత్స ద్వారా శరీరంలో ఉన్నటువంటి నాడుల్లో ఉన్నటువంటి నాడీ బంధనాలు ని తెంచేసే మార్గం అయితే ఉంది. అంటే గణపతి శాస్త్రిగానే ఉండేవారు కదా అప్పటికి. అవునండి, అంటే తల్లిదండ్రులు ఆయనకి పెట్టినటువంటి పేరు సూర్య గణపతి శాస్త్రి అని పెట్టారు పేరు, సూర్య గణపతి శాస్త్రి. ఎందుకంటే సూర్యుడి యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి పిల్లవాడు. అంటే వాళ్ళు అక్కడ విశేషమైనటువంటి అనుభవాన్ని అంటే స్వప్నానుభవాన్ని పొందారు అరసవల్లి క్షేత్రంలో తల్లిదండ్రులు, గణపతి ముని గారి తల్లిదండ్రులు. అనుభవం ఏంటి? అనుభవం అంటే గణపతి ముని గారి అన్నయ్య గారి మొక్కు తీర్చుకుందు కోసం, అంటే అప్పటి గణపతి ముని గారికి సోదరుడు ఉన్నాడు, అంటే వాళ్ళ మొదటి పిల్లవాడు, అంటే వీరు కలిగినటువంటి మొదటి సంతానం. ఆయన పేరు భీమశాస్త్రి గారి మొక్కు తీర్చుకుందు కోసం ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అరసవెల్లి క్షేత్రానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఒక విశేషమైనటువంటి దివ్యానుభవం జరిగింది. ఒక స్వప్నంలో వారికి పులకింతలాగా వచ్చింది ఆవిడికి. తర్వాత ఒక వ్యక్తి వచ్చి దివ్యమైనటువంటి వ్యక్తి పాయసం తాగించినట్టుగా వారికి స్వప్నం అయిందన్నమాట. ఈ అయినటువంటి స్వప్నోదంతాన్ని ఆయన భర్తతో పంచుకుంటే స్వప్న విషయాలన్నింటినీ కూడా విశేషంగా చెప్పగలిగినటువంటి వారు కనుక స్వప్నం యొక్క విశేషం ఏమిటంటే అది హిరణ్మయ పాత్రది, ఆ వచ్చి నీకు పాయసం అందించినటువంటి వాళ్ళు హిరణ్మయుడు కనుక అతనే సూర్యభగవానుడు, ఆ ప్రసాదం నీకు లభించబోతోంది అని చెప్పి తెలియజేశారనమాట. ఆ కారణంగా ఆ దివ్య చైతన్యంతో సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో గణపతి ముని గారు జన్మించడం జరిగింది. అంటే ఈ భీమశాస్త్రి గారు అంటే గణపతి ముని గారి అన్నయ్య గారికి చాలా అస్వస్థత చేసింది.
ఆ అస్వస్థత చేసినప్పుడు అది సూర్య భగవానుడికి ఆవిడ ప్రార్థించి అది ఎలాగైనా ఆ రోగాన్ని మాయం చేయమని ఆవిడ కోరితే అది విశేషమైనటువంటి అనుగ్రహంతో సూర్యభగవానుడి అనుగ్రహంతో ఆ రోగం మటుమాయమైందనమాట. అందుకని వాళ్ళ కుటుంబానికి అరసవెల్లి సూర్యనారాయణుడు చాలా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే డుండి గణపతిని కూడా వాళ్ళు ప్రార్థించారు. ఈ ప్రార్థన ఫలంగా అరసవెల్లి క్షేత్ర చైతన్యమైనటువంటి సూర్య భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈ గణపతి శాస్త్రి గారు జన్మించడం జరిగింది. ఆయన జన్మ వెనుక ఉన్నటువంటి గాథ ఇది. అయితే ఈ యొక్క గణపతి ముని గారు జన్మించిన తర్వాత వారు అంటే దివ్య చైతన్యము ఇది అని ఎప్పుడు గుర్తించడం జరిగింది? అగ్ని చికిత్స అయిన తర్వాత నుంచి ఆ పిల్లవాడు కనబర్చినటువంటి ప్రతిభని, ఆ పిల్లవాడి యొక్క మేధా సంపత్తిని బట్టి ఆ పిల్లవాడు విశేషమైనటువంటి దైవానుగ్రహంతో పుట్టినటువంటి వాడిగా గుర్తించడం జరిగింది. ఎలా అంటే ఈ నరసింహశాస్త్రి గారి సోదరులు, అంటే ఆయన కనిష్ట సోదరుడు అనమాట. ఆయన పేరు ప్రభాకర్ శాస్త్రి గారు. ఆయన అక్కడే సమీపంలో వ్యాకరణ పాఠశాల అది నడుపుతూ ఉండేవారు. ఆ పాఠశాలలో గణపతి ముని గారిని చేర్పిస్తే అక్కడ విద్యాభ్యాసం అన్నమాట. ఇంకా తొలి రోజు పాఠం మొదలుపెట్టారు ఆ పిల్లవాడికి. అప్పుడే అతను చెప్పినటువంటి సర్గ అంతా తిరిగి అప్పచెప్పడం, అంటే బాలరామాయణంలోని ప్రథమ సర్గని చెప్తే సర్గ అంతా ఆయన తిరిగి అప్పచెప్పారట ఆయన. అలా అప్పచెప్పడంతో పాటుగా తర్వాత శివ సహస్రాన్ని మొత్తం ఏకరువు పెట్టారట. అది చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు గురై ఆ తర్వాత వారి బాబాయ్ గారు, కనిష్ట సోదరులు కాబట్టి ఆయన బాబాయ్ గారు అనమాట. ఆయన ప్రభాకర్ శాస్త్రి గారు, ఆయన పేరు ప్రభాకర్ శాస్త్రి గారు. వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆయన ఎంత విశేషం అంటే గణిత శాస్త్రాన్ని అంతటినీ ఆ రోజుల్లో పరిశోధించారు. గణిత శాస్త్రంలో అంత చిన్న వయసులో, అంటే ఇంకా 10 ఏళ్ళు కూడా నిండనటువంటి ప్రాయంలో 6 ఏళ్ళకి ఆయనకి అగ్ని చికిత్స జరిగి విద్యాభ్యాసం సాగుతోంది. అవన్నీ కూడా ఆయన ఏకసంతాగ్రాహిగా తెలియబడుతున్నాడు. ఈ క్రమంలోనే అతని 10 ఏళ్ళు వచ్చేసరికే గణపతి శాస్త్రి గారు ఆయన చేసినటువంటి ఒక ప్రయోగం ఏమిటంటే గణిత శాస్త్రం మీద ఒక ప్రయోగం అని అనాలి దాన్ని. అది గణిత శాస్త్ర మథనం అనాలి దాన్ని. ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రీపతి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గణిత గ్రంథం ఒకటి ఉండేది పూర్వం. అలాంటి ఆ గ్రంథాన్ని ఆయన ఔపోసన పట్టారనమాట, గణిత శాస్త్ర గ్రంథాన్ని. అలాంటి గ్రంథాన్ని ఔపోసన పట్టడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అలాంటి గణిత శక్తి ఆయనకు ఉంది కాబట్టి జ్యోతిష్య విధానంలో ఆయన ఒక సిద్ధాంతాన్ని ఆ వయసుకే ఒక శుద్ధి ప్రకరణం అనేటువంటి ఒక పద్ధతిని ఆయన కనిపెట్టి పంచాంగ గణనం ఎలా సులువుగా చేయొచ్చో ఆయన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారనమాట. అంటే జ్యోతిష్యంలో ప్రధాన అంశాలు, పంచాంగం రాయడమే చాలా కష్టం. పంచాంగం చూసి అందరూ ముహూర్తాలు పెట్టడం వేరు, పంచాంగం చూసి జాతకాలు చెప్పడం వేరు. పంచాంగ గణనం చేయడం అనేది చాలా కష్టం. అవును. ఆ రోజుల్లో 10 ఏళ్ల లేత వయసులో ఆయన పంచాంగ గణనంతో పాటు శుద్ధి ప్రకరణం అనేటువంటి ఒక ప్రక్రియని, అంత గణితం తెలుసుంటే తప్ప అలాంటి ప్రక్రియని చెప్పడం జరగదు. ఆ మథనం చేశారు కనుకే ఆయన అలా చెప్పగలిగారు మహానుభావులు గురువు గారు. అయితే వీరికి కావ్యకంఠ అనే బిరుదు ఎప్పుడు రావటం జరిగింది? కావ్యకంఠ అనేటువంటి బిరుదు ఆయనకి నవద్వీపంలో రావడం జరిగిందండి. నవద్వీపంలో ఒక పండిత విద్యా ప్రదర్శన జరిగింది. అక్కడ ఆ రోజుల్లో పండిత విద్యా సదస్సులు జరిగేవి, విద్యాపీఠాలు ఉండేవి. ప్రధానంగా అవంతి, తరువాత కాశీ, తరువాత ఇక్కడ మనకి నవద్వీపం, అక్కడ సంస్కృత పాఠశాలలు ఉండేవి, సంస్కృత పరీక్షలు జరిగేవి ఆ రోజుల్లో. మహా విద్వాంసులైనటువంటి వారు ఎవరా అని వారు పరీక్షలు పెట్టి వారికి వాళ్ళు ప్రశంసాపత్రాలు ఇస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. అలా 1900 సంవత్సరంలో, అంటే 1900, ఇవాళ 120 సంవత్సరాలు, అప్పుడు గణపతి ముని గారు ఆ సభకి, ఆ విద్వత్ సభకి వెళ్ళడం జరిగింది. ఆ సభకి ఎలా వెళ్ళారంటే ఆయన ఆ రోజుల్లో ఆయన తపోయాత్రలు చేసేవారు. తపోయాత్రల్లో భాగంగా ఆయన కాశీ వెళ్ళినప్పుడు భవానీ తాతని ఆయన ఇంట్లో ఉండి విశేషమైన తపస్సు చేస్తే అక్కడ ఈయన
శివకుమార పండితుడు అనేటువంటి ఒక పండితుడిని కలిశారు ఆయన. కలిస్తే ఆయన చెప్పారనమాట, మహావిద్వాంసంపన్నుడు ఆయన. అతను చెప్పారనమాట, నవద్వీపంలో పండిత పరీక్షలు జరుగుతున్నాయి, అక్కడ సితికంఠ వాచస్పతి అనేటువంటి ఒక మహానుభావుడు ఉంటారు, నువ్వు ఆయన కలు, నీకు ఒక ప్రశంస, నీకు అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం, కానీ నేను ఇస్తున్నాను నీకు, ఎందుకంటే నీ యొక్క బుద్ధి కుశలత, ఆయన యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఆ పిల్లవాడు ఎరిగినవాడు, భవానీ తాతకి వాళ్ళకి పరిచయం ఉంది కనుక, ఈయన చూసిన వారు కనుక ఆ 4 మాటల్లోనే గణపతి ముని గారి యొక్క ప్రభావాన్ని, శక్తిని ఆయన గ్రహించిన వాడే. ఆయనకి కాగితం మీద ఎవరిని కలుసుకోవాలో ఆ విషయాలు వివరాలు అన్నీ రాసిచ్చి కలవమంటే అది పుచ్చుకుని ఆయన నవద్వీపం వెళ్ళారనమాట. అలా వెళ్ళడానికి ఆయనకి ప్రారంభించింది మందసా మహారాజు. మందసా మహారాజు పిల్లాడికి ఆయన పాఠాలు అవి చెప్పడం వల్ల ఆయన సహాయ ప్రోద్బలంతో నవద్వీపానికి వెళ్తే అక్కడ జరిగినటువంటి పండిత సభలో వాళ్ళు అంబికాదత్తుడు అనేటువంటి ఈయన్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో ఈయన నెగ్గారు. నెగ్గడం వల్ల ఆ రోజుల్లో కాళిదాసాది వ్యక్తులు ఎలాంటి విద్వత్ సంపన్నులో అలాంటి విద్వత్ సంపన్నుడు భూలోకంలో ఎవరైనా ఉంటే మళ్ళీ అది కావ్యకంఠుడే అని చెప్తూ ప్రశంసా పత్రాన్ని బహుకరించారు. కాళిదాసు మహానుభావుడితో పోల్చి రాశారు. ఆ ప్రశంసా పత్రంలోనే ఉంటుంది ఆ మాట. ఈ భూమిపైన కాళిదాసాది మహాకవులు ఎలాంటి ప్రశంస పొందారో అలాంటి ప్రశంసని నీవు కూడా పొందేదవు. కావ్యములన్నీ కంఠములో ఉన్నటువంటి నీవు ఈ విధంగా భారత భూమిలో ఒక విశేషమైనటువంటి వ్యక్తిగా కొనియాడబడేదవు అంటూ ఆ ప్రశంసాపత్రం సాగుతుందన్నమాట. కంఠంలో దాచుకున్నాడు కాబట్టి ఆయన కావ్య సమస్త వేద కావ్యాలన్నీ, అవును, అందుకని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేది. ముని అనేది కూడా బిరుదే కదా? బిరుదేనండి, ముని కూడా బిరుదే. అంటే మౌన సాధన చేసేటువంటి వాళ్ళు మునులుగా చెప్తారు. ఆ మౌనత్వాన్ని ప్రకటన చేసినప్పుడు ఆ ముని ఋషి అవుతారు. వీటికి నిరుక్తంలో నిర్వచనాలు ఉన్నాయి. మనం సహజంగా మాట్లాడుకుంటున్నాం కనుక ఆ ఉపమానాలు ఆ తర్వాత నిర్వచనాల జోలికి వెళ్ళటం లేదు. అయితే విషయం ప్రస్తావనలోకి వస్తే నేను వెనక్కి వచ్చి తెలియజేయబోయేటువంటిది ఏమిటంటే, గణపతి ముని గారికి బిరుదుని కావ్యకంఠగా తెలియజేశారు. ఇచ్చారు. అయిపోయిన తర్వాత ముని అనేది ఇచ్చారు. ఆ తర్వాత ముని అనేటువంటిది అది కూడా బిరుదేను. అది ఎలాగంటే సికింద్రాబాద్లో జరిగిందండి ఇది. సికింద్రాబాద్లో జరిగింది ఇది. ఆయన దీన జనుల్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నంలో ఆయన పంచజన చర్చను రాశారు ఆయన. అంటే మనకి సనాతన ధర్మంలో 4 వర్ణాలు కనిపిస్తున్నాయి. ఆ వర్ణాలు కూడా క్యాస్టిజం అని ఇవాళ పేరు పెట్టారు, కానీ అది క్యాస్టిజం కాదని ఆ రోజుల్లోనే ఆయన ఆంగ్లం తెలుసున్నటువంటి వాళ్ళతో సంభాషించేవారు. క్యాస్ట్ అని వర్ణాన్ని ఒకటిగా చెప్పడానికి లేదు, సత్వ రజస్తమో గుణాల ఆధారంగా మనం ఒక వ్యక్తి నిర్ణయించాల్సి ఉంటుంది. అందుకని సౌలభ్యం కోసం మనం ఇది చెప్పాను తప్ప అంతకంట మరొకటి కాదు అని చెప్తూనే అసలు పంచమ వర్ణం అనేది లేదు. అందుకని అలాగే ఆదివాసులు అంటూ తర్వాత గిరిజనులు అంటూ వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది అది సరైనటువంటి విధానం కాదని చెప్పి ఆ రోజుల్లో ఆయన ఒక రెవల్యూషనరీ పర్సన్. ఆయన అద్భుతంగా దాని మీద ప్రసంగాలు చేసేవారు. ఆయన హృదయంలో నుంచి హృదయ శంఖారావం అది అన్నమాట. ఆయన కంఠారావం అది అలా చెప్పచ్చు. ఆయన పంచజన చర్చ చేసి ఆదివాసులందరినీ కూడా ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తే సికింద్రాబాద్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పల్లకిలో ఊరేగించారు. ఆ రోజుల్లో ఊరేగించి ఈయనకి ముని అనేటువంటి బిరుదాన్ని ప్రసాదం చేశారనమాట. అలా ఆయనకి ముని అని బిరుదు వచ్చింది. ఇది ఏ ప్రాంతంలో? సికింద్రాబాద్లో జరిగిందండి. ఇది ఏ ఇయర్ అంటే 25 తర్వాత నుంచి, అది తర్వాత కాలంలో జరిగినటువంటి బిరుదు ప్రదానం. అది 1925 కాలం దాటిపోయిన తర్వాత. జన్మించిన సంవత్సరం 1878లో జన్మించారండి గురువు గారు. 1878 నుంచి 25వ సంవత్సరం కావ్యకంఠ అనే బిరుదుని పొందారు. 25 1900 అంటే 25కి అప్పుడు 1875 నుంచి 25వ సంవత్సరానికల్లా 1900కే అంటే 22వ సంవత్సరానికే పొందేశారు. అయితే వీరు వాళ్ళ బాబాయ్ గారి దగ్గర వేదం నేర్చుకున్నారని చెప్పారు. కావ్యాలు నేర్చుకున్నారండి బాబాయ్ గారి దగ్గర. అంటే వేదం మీరు చెప్పినట్టు వేదం అంటే కొన్ని సూక్తాలు ఆయన దగ్గర ఆయన చేశారు. వేదం మాత్రం తిరువన్నామలలో నేర్చుకున్నారు ఆయన. అది కూడా అబ్బురుపరిచేలాగా నేర్చుకున్నారు. ఎలాగంటే అక్కడ ఉన్నటువంటి అప్పటికి ఇంకా నేను వేదం నేర్చుకోలేదు అనేటువంటి భావన ఆయనకి ఉందిట. కావ్యేతిహాసాలన్నీ చదువుకుని కావ్యకంఠ బిరుదం అయితే పొందారు, కానీ వేదాన్ని ఆమూలాగ్రము కూడా స్వరయుక్తంగా చెప్పేటువంటి ఒక విధానానికి 14 సంవత్సరాలు పడుతుంది. అది యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఒక వేదాన్ని పూర్ణంగా సమగ్రంగా అధ్యయనం చేయాలంటే టేక్స్ 14 years టైం.
అప్పటి రోజుల్లో అయినా సరే, ఎందుకంటే చిన్నప్పుడే విద్యాభ్యాసం చేయించేవారు. ఈయనకి కావ్యేతిహాసాలు చదువుకున్నాడు తప్ప వేదం వైపు ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు వేదం వెళ్ళాలి, నేర్చుకోవాలి ఎలాగా అని ఆయనకు అనిపిస్తే, అప్పుడు తిరువన్నామలలో ఒక వేద పండితుడి దగ్గరికి ఆయన వెడితే ఏ రోజు పాఠం ఆ రోజు నేర్చుకుంటూ ఎప్పటి సంత అప్పుడు చెప్తూ ఆయన 1 సంవత్సరంలో మొత్తం ఋగ్వేదాన్ని అంతటినీ కూడా అప్పచెప్పారటండి. 14 సంవత్సరాలు పట్టేటువంటి వేదం అంతా కూడా అగ్నిమీలే పురోహితం అంటూ ప్రారంభమై ముగించేటువంటి మొత్తం అంతా పూర్తయ్యేటువంటి వేదం అదంతా ఆమూలాగ్రము కూడా ఆయన కేవలం 1 సంవత్సర కాలంలో గురువుగారు అది అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఋగ్వేద మథనం చేశారు. ఆ ఋగ్వేదంలో నుంచే మహాభారతాన్ని కూడా ఆయన దర్శించి భారతం అనేది ఋగ్వేద కాలం నాటిదని చెప్పి అప్పటి యొక్క కాలమాన పరిస్థితులను కూడా గణనలో కలిపి ఎప్పటి కాలం ఇది అని చెప్పి మనకి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. అయితే మీరు కాశీ క్షేత్రం వెళ్ళారు అన్నారు కదా, కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు ఓ తాతగారిని కలిశారని చెప్పారు ఇందనక. ఆ కాశీ క్షేత్రం వెళ్ళటం ఎలా జరిగింది, అక్కడ అనుభూతులు ఎట్లాంటి? కాశీ కన్నా ముందరైనా ప్రయాగ వెళ్ళారు. మొదట ప్రయాగ వెళ్ళి అక్కడి నుంచి ఆయన కాశీ వెళ్ళారు. ఆయనకి ఏమిటంటే తపోయాత్రలు చేయాలనేటువంటి ఆలోచన. దానికి ఆ ఆలోచన ఆయనకి వచ్చిందే తడవుగా మొదట ఆ రోజుల్లో పంపించేవారు కదా అలాగా. ఆయన ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకి అంటే అప్పటికి తల్లిగారు కాలం చేశారు, తండ్రి గారు ఉన్నారు. ఆయనకి చెప్పకుండా వీరు అన్నయ్య గారు, ఈయన, ఇంకొక మిత్రులు వీళ్ళు కలిసి ఒక మామూలు యాత్ర ఒకటి చేయడం జరిగింది. అంటే రాజమండ్రి యాత్ర ఫస్ట్ చేయడం జరిగింది. ఆ యాత్ర సఫలీకృతం అయింది అంటే అయింది, లేదు అంటే మిగతా ఇద్దరు వెనక్కి రావడం, తిరిగి వెనక్కి వచ్చేయడం, తర్వాత ఈయన కూడా మళ్ళీ ఇంటికి మరలి వెళ్ళిపోవడం అన్నవి కాలానుగుణంగా జరిగాయి. ఆ తర్వాత ఈయనకి ఎలాగైనా సరే హృదయంలో ఒక సుస్థిరమై ఉంది భావన, తపోయాత్రలు చేసి తపస్సు చెయ్యాలి. ఎందుకంటే అందరూ గణపతి అంశం అని ఆయన అంటుంటే, నేను గణపతి అంశుడని ఎదుటివాళ్ళు అనడం కాదు, ఆయనకే తెలియాలి అసలు అది గణపతి అనుగ్రహంతో పుట్టాను అన్నటువంటి విషయం ఆయనకి తెలియకుండా అందరూ కూడా పొగడడం అనేది ఆయనకి నచ్చిన విషయం కాదు అది. కాబట్టి ఆ అనుగ్రహం ఎంతటిది, ఏ పాటిది తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి. తపస్సు కోసం యాత్రలు చేయాలి. ఏ యాత్రలు చేయాలి, ఎక్కడికి చేయాలి అన్నది ఆయన ఆలోచించుకుంటూ దైవానుగ్రహంతో ఆయనకి స్ఫురించినవి కొన్ని, దైవ ఘటనలో జరిగినవి కొన్ని, అలా ఆయన తపోయాత్రలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ప్రయాగ యాత్ర చేసి మొదటి తపోయాత్ర మీరు చెప్పినట్టు అది కాశీ అంటే ఇదమిద్దంగా ఒక చోటకి వెళ్దామని సంకల్పించి ఆయన ప్రయాగ వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి మంత్రానుష్ఠానం చేశారు ఆయన. అంటే పగళ్ళు అసలు ఏమీ తినకుండా, రాత్రులు కూడా ఆయనకి ఏమీ తినడానికి లేకపోతే అరటిపండు తొక్కల్ని మాత్రం తిని ఆయన జీవించి అక్కడి నుంచి అలా తపస్సు చేసి ఆయన వారణాసి చేరుకున్నారనమాట. వారణాసిలో ఆయనకి వాళ్ళ తాతగారికి మేనమామ అయినటువంటి భవానీ శాస్త్రి గారు ఒకసారిగా నాకు స్ఫురించటం లేదు, కానీ మొత్తానికి భవానీ నామ సంకేత రూపంలో ఉన్నటువంటి వారి తాతగారు వాళ్ళ నాన్నగారి మేనమామ గారు అనమాట. భవానీ తాత అనేవారు గణపతి ముని గారు, అలాగ రాయడమే జరిగింది చరిత్రలోని. అందుకని ఆ భవానీ తాత గారి దగ్గర ఈయన బస చేయడం జరిగిందనమాట. అక్కడ ఉండగానే దివ్యమైనటువంటి అనుష్ఠానం జరిగింది ఆ సమయం కాశీలో. అలా ఆయన కాశీ వెళ్ళడం జరిగిందనమాట. కాశీలో వీరు పొందిన సాధనలు ఏంటి, అనుభూతులు ఏంటి? కాశీలో చాలా దివ్యమైనటువంటి అనుభవం ఒకటి అయిందిటండి ఆయనకి. అది ఎలాగంటే ఆయన జపం చేస్తూ ఉండగా ఆయనకి ఎదురుగా ఒక వ్యక్తి సుపరిచితమైనటువంటి వాడిలాగా వచ్చి సంభాషణ ప్రారంభించారట. ఆయన పేరు గణపతి ముని గారితో చెప్పారట, గణపతి నన్ను గుర్తుపట్టలేదా, నేను దుర్గా మందిర్ యోగిని అన్నారట. దుర్గా మందిర్ యోగి నువ్వు ఎలాగా, నేను దుర్గా మందిర్ యోగిని నువ్వు గుర్తుపట్టలేదా, నేను సుకేశుడను అన్నారట. సుకేశుడు అంటే గుర్తు రాలేదా, పోనీ సుకేశుడు అని చెప్పాను, నీ జ్ఞాపకం రావటం లేదా అని అడిగారట. నాకు జ్ఞప్తికి రావటం లేదు అంటే, నీకు ఎలా ఉంటుందిలే జ్ఞాపకం, ఎందుకంటే నీకు పూర్వజన్మ అనుభవం ఏమిటి, ఈ జన్మలోనే నీకు చాలా అనుభవాలు నీకు స్మృతి తప్పింది, నీకు మరి చాలా వెనకటిలో ఉన్నటువంటి అనుభవాలు నీ స్మృతిపథంలో ప్రస్తుతానికి లేవు, కానీ మన అందరం మిత్రులం, ఒక కూటమిలో వాళ్ళం, మనందరం లోక కార్యం కోసం ఉదయించిన వాళ్ళం, ఆ కార్యక్రమం చేయడంలో నా కార్యక్రమాలు నేను చేస్తున్నాను, నీ కార్యక్రమాలను నువ్వు చేయాల్సి ఉంది, అందుకనే నేను నీకు అది గుర్తు చేద్దామని వచ్చాను, నీ తపస్సు అన్నది నీ సహజ స్వరూపమై ఉంది, అందుకోసం విశేషమైనటువంటి ఉపవాసాలు అవి చేసి శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోకు అని చెప్పి హితవు పలికారట. అంటే ఈయనకి పూర్వజన్మల్లో
అంటే భూమి మీదకి మూల కారణంగా భూమి మీదకి రావడానికి కారణమైన ఒక టీంలో ఉమ్. ఒక వ్యక్తి గణపతి ముని గారు. ఒక వ్యక్తి గణపతి ముని గారు ఆ విషయాన్ని ఆయనే చెప్పారు. ఎందుకంటే నీకు అంతకుముందు ఇలా ప్రస్తావన చేస్తూ అంతకుముందు నీకు భద్రకుడు స్వప్నంలో కనిపించారు కదా అని అడిగారట. అవును, నాకు భద్రకుడు కనిపించిన విషయం నీకెలా తెలుసు అని అడిగారట. ఆ భద్రకుడు నువ్వు మన అందరం ఒక కూటమిలో వాళ్ళమే అని చెప్పి తిరిగి చెప్పారట. ఎలాగ నాకు తెలియటం లేదు, మీకు తెలుస్తుంది ఏ కూటమిలోని వాళ్ళం అంటే ఇలాంటి వాళ్ళం మనం ఒకళ్ళం కాదు ఇద్దరం కాదు మనం 16 మంది అని చెప్పి ఆయన సంఖ్యను కూడా చెప్పారనమాట. వీళ్ళందరూ 16 గణాలు అనమాట. ఈ గణాలకి అంటే ఈ 16 మందికి కూడా అందులో గణకుడి యొక్క చైతన్యంతో నువ్వు ఉదయించినటువంటి వాడివి కాబట్టి నువ్వు గణపతి యొక్క తేజు అంశవి అన్నట్టుగా ఆయన అంటే పూర్తిగా స్పష్టం చేయలేదు. ఆయన ఆ అవతార రహస్యాన్ని ఆయన దగ్గర ఆయన ఉంచుకుని ఈ విషయాలన్నింటినీ కూడా భవిష్యత్ కాలంలో నీకు అంటే నీ అంశత్వం ఏమిటో ఈయన చెప్పేస్తే అది సరైనది కాదు. కాబట్టి ఆయనకు తెలుసున్నప్పటికీ కూడా నీకు ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్ కాలంలో స్థూల శిరస్సు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ గణపతి అనుగ్రహం ద్వారా నువ్వు పుట్టావు. అయితే ఆ విఘ్నాలు లేకుండా చేయడం కోసం నువ్వు ఉదయించావు. నీ వల్ల ఎవరికి విఘ్నాలు లేకుండా పోతాయి. అందుకని ఈ జాతి విఘ్నాలతో నడుస్తున్నది కనుక ఈ జాతిని నడిపించడానికి ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మనకి కావాల్సింది ఏమిటంటే విఘ్నాలు లేకుండా ఉండడం. అందుకోసం ఏంటి చెయ్యాలి అంటే అందుకు ఉదయించినటువంటి మహానుభావుడివి నువ్వు. అంటే భూమి మీద ఒక మహాకార్యం కోసం ఉద్భవించిన 16 మందిలో గణపతి ముని గారు ఒకరు. అది వారికి అనుభవపూర్వకంగా కాశీలో జరిగింది. చెప్పి ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన. నీకు స్థూల శిరస్సు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ కనిపించినటువంటి వ్యక్తి ద్వారా నీ జన్మ యొక్క కారణం, నీ అవతార అంటే ఈ జన్మ యొక్క లక్షణం, లక్ష్యం అన్నీ కూడా విశదమవుతాయి, అన్నీ తెలుస్తాయి అని చెప్పారట. ఇంతకీ స్థూల శిరస్సు ఎవరు అంటే మనందరికీ నాయకుడు ఆయనే అని చెప్పారట. అంటే మళ్ళీ స్థూల శిరస్సు ఎప్పుడు కనిపించారు? ఆ స్థూల శిరస్సు గణపతి ముని గారికి అరుణాచలం సందర్శించుకున్నప్పుడు ఆ తర్వాత పైకి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత గిరి పైకి ఎక్కారు ఆయన మిత్రులతో కలిసి. వెళ్ళినప్పుడు అక్కడ విరూపాక్ష గుహ దగ్గర దాకా వెళ్ళారు. ఆ గుహ దగ్గర అక్కడ పద్మనాభ స్వామి అనేటువంటి ఒక యోగి చాలా ప్రచారంతో నేను మహాసాధకుల్లాగా ఆయన అందరికీ చెప్పుకుంటూ ఉండేవారు. అందుకనే మిత్రులు ఆయన చూపించడం కోసం గణపతి ముని గారిని తీసుకువెళ్ళారు. ఆయన చూడడం కోసం అంటే పద్మనాభ స్వామి అనేటువంటి ఒక యోగిని చూడడం కోసం మిత్రులు తీసుకువెళ్తే గణపతి ముని గారు ఆయనతో పాటు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గణపతి ముని గారు అప్పటికే చాలా అనుష్ఠానాలు అవి చేసి ఉన్నారు కనుక పద్మనాభ స్వామి కొంచెం దాంభికుడిగా కనిపించారు ఆయనకి. అందుకని మిత్రుడు గుర్తించినంతలాగా ఆయన చూసిన వెంటనే ఆయన్ని గుర్తించలా. ఈ లోపల పక్కనే కౌపీనధారి అయి ఉన్నటువంటి అప్పటికి బ్రాహ్మణ స్వామిని పిలిచేటువంటి ఒక స్వామిని చూశారు ఆయన. బ్రాహ్మణ స్వామిని ఇలా చూడగానే అప్పుడే ఇద్దరు కళ్ళు కలిసాయి. అది మొదటిసారి బ్రాహ్మణ స్వామి రూపంలో ఉన్నటువంటి ఒక సాధకుణ్ణి గణపతి ముని గారు చూడడం, ఆయన్ని ఈయన చూడడం, ఆ సంఘటన అప్పుడు రమణులకి గణపతి ముని గారికి పరిచయం అప్పుడు జరిగింది. అంటే గణపతి ముని గారే లేకపోతే రమణులు అనే పేరు లేదు. ఆ బ్రాహ్మణ స్వామిని రమణులు అని అంటారని మనకి చారిత్రకాంశంగా తెలుసు కాబట్టి మీరు అంటున్నారు. ఆ బ్రాహ్మణ స్వామిని రమణ మహర్షిగా కీర్తించిన గణపతి ముని గారు. అవును, గణపతి ముని గారిని నాయనా అని కీర్తించింది, తండ్రి సమానంగా భావన చేసింది రమణ మహర్షి. తండ్రి సమానంగా పుత్ర సమానంగా కూడా నాయన అని పిలవచ్చును. ఇక్కడ రెండు కూడా వర్తిస్తాయి అన్నమాట. ఇక్కడ ఎలాగంటే వయసులో గణపతి ముని గారు నాయన గారు అంటే రమణ మహర్షి చెప్పినటువంటి నాయన గారు గణపతి ముని గారు కంటే 1 సంవత్సరం పెద్దవారు, రమణ మహర్షి చిన్నవారు కాబట్టి పెద్దవారు ఆయన. కాబట్టి నాయన అనేటువంటి సంబోధన ఒకటి, తర్వాత జ్ఞానంలో ఈయన పెద్దవాడు గురుతుల్యుడు కనుక నాయన అనేటువంటిది అలా కూడా మనం దీక్షానామంగా మనం స్వీకరించవచ్చు అనమాట. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా తర్వాతి కాలంలో జరిగాయి. రమణ మహర్షిని ఒక గురువుగా ఆయన గుర్తించడం అన్నది తరువాత జరిగింది. అయితే ఈయన మొదట 2 కళ్ళు కలయిక ఇలా చూసిన తర్వాత అక్కడ ఆయన తల చాలా పెద్దదిగా కనిపించిందట ఆయనకి. ఆయన చాలా పెద్దదిగా ఒక అనంతమైనటువంటి తేజస్సు అంతా కూడా ఆయన తలనంతటినీ కూడా ఆక్రమించున్నట్టుగా ఆయన కనిపించి విశేషమైనటువంటి తేజస్వరూపుడిగా ఆయనకి అలా కనిపించారట గణపతి ముని గారికి.
రమణ మహర్షులు వారు. అప్పటికి ఇంకా రమణ మహర్షి అనే పేరు పెట్టలేదు. అప్పటికి ఆయన అందరూ బ్రాహ్మణ స్వామి అంటున్నారు. కానీ అప్పటికి అతనికి స్థూల సరస్సు అనే మాటలు ఆయనకి నీకు స్థూల సరస్సు అన్ని విషయాలు తెలియచేస్తాడు అని చెప్పి ఉన్నాడు కదా సుకేశుడు అనేటువంటి ఒక వ్యక్తి, అంటే దుర్గామందిర్ యోగి. మీరు కాశీ అనుభవాలు అడిగినప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విషయాలు అవి. అప్పుడు ఆయన చెప్పిన వెంటనే ఆయన దుర్గామందిర్ యోగి చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి గణపతి ముని గారికి స్ఫురణలాగా వచ్చి ఈయనే స్థూల శిరస్సు అని ఆయన హృదయానికి అనిపించింది. ఓహో, రమణ మహర్షే స్థూల శిరస్సు, వీళ్ళ నాయకుడు, అంటే 16 వీళ్ళందరికీ నాయకుడు, ఒకరు నాయకుడు మాకు నాయకుడు అయితే అనిపించినప్పటికీ ఆయనకి అప్పటికి ఇంకా ఆయన ఏమిటో ఆయన పూర్ణంగా విషయం ఏమిటంటే చూసినప్పటికీ అనిపించినప్పటికీ కూడా ఒకేసారిగా ఆయన మహానుభావుడు అని చెప్పి గుర్తించేసి అలాగా మనకి సినిమాల్లో జరిగినట్టుగా జరగల. ఎందుకంటే జీవితం ఇది, జీవనం ఇది. ఒక వ్యక్తి కార్యరంగంలో ముందుకు వెళ్ళాలి అంటే చుట్టూ మనస్సు అన్నది ఒక పెద్ద అడ్డుగోడ, మాయా మనస్సు. అందుకని అది ఉన్నంతకాలం ఎంతటి సాధకుడైనా కూడా ఆ తెరని తీల్చుకోకపోతే సత్యము జ్ఞానము అన్నదాన్ని అందుకోవడం అన్నది కష్టమవుతుంది. ఆ జ్ఞానంలో మమేకం అవ్వడం, ఆ విజ్ఞాన తత్వాన్ని తెలుసుకోవడం, స్వస్వరూపంలో నిలబడడం అన్నది ఎంతటి జ్ఞానికైనా కూడా ప్రారంధం అన్నది ఉంటుంది కాబట్టి, బలీయమైంది కాబట్టి గణపతి ముని గారిలో కూడా ఆ ప్రారంధమే ఇక్కడ జటిలమై అంతటి వ్యక్తిని కూడా ఒక చిన్న శంక ఆయన్ని వెంటాడిందట. అది అప్పుడు కాదు, ఆ క్షణంలో కాదు, ఆ క్షణంలో అంతకు మించి ఆయన హృదయగతంగా ఆయన్ని మహా విశేషంగా చూసినప్పటికీ హృదయంలో అంతవరకే స్వీకరించారు. ఆయన ఒక్కసారి నాయకుడు ఆయన స్ఫురణలో వచ్చినప్పటికీ కూడా ఆ నాయకుడు కాబట్టి ఏం చేయాలి, కార్యాచరణ ఏమిటి, ఈ విషయాలన్నీ ఆయన అడగాలని ఆయన కనిపించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సలహాలు తీసుకుని ఆయన శిష్యుడు అయిపోదామని ఆయన కనిపించలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల తర్వాత 1907లో మళ్ళీ గణపతి ముని గారు రమణ మహర్షి గారిని కలుసుకోవడం జరిగింది. తీవ్రమైనటువంటి ఒక తపస్సు చేయాలనేటటువంటి భావన అప్పుడు 1907లో ఆయన కలిగింది. అంతకుముందు సామాన్యంగా ఉన్నటువంటి తపస్సాధన అప్పటికి 1000 రెట్లు ఎక్కువై అంతకుముందు ఒక వాసనాక్షయం, అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఒక చిన్న వాసనాక్షయం లాగా కూడా ఆయనకి జరిగి తపస్సు కోసం మొత్తం జీవితం అంతా లక్ష్యం చేసినటువంటి ఒక దశ 1907లో ఆయనకి, అంటే జీవిత లక్ష్యం, నా జీవిత లక్ష్యం తపస్సు మాత్రమే అనేటువంటి ఒక వాతావరణం ఆయనకి 1907లో ఏర్పాటైంది. అంటే దాదాపులో 32 సంవత్సరాల వయసుకి. 1907 అంటే ఆ వయసుగా మనం 32. అయితే ఆల్రెడీ కావ్యకంఠ గణపతి ముని గారి చరిత్ర చూసుకుంటే వారి సోదరులు వాళ్ళ తమ్ముడితో కలిసి మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఆహారం దొరక్కపోతే ఏకాదశి రోజున ఆహారం దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే చివరికి ఏకాదశి అప్పుడు పూర్తి ఉపవాసాలు ఉంటున్నారు 15 రోజులకు ఒకసారి. ఆ ఏకాదశి ఉపవాసాలకి 15 రోజులకు ఒకసారి ఉపవాసాలు మన శాస్త్రంలో పెడితే ఇప్పుడు అదే 15 రోజులకు ఒక రోజు తినకుండా ఉంటే మీకు క్యాన్సర్ రాదు అని చెప్పిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 15 రోజులకు ఏకాదశి ఉపవాసాల మీద ప్రూవ్ చేసిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ మన దేశంలో అది ఏకాదశి ఉపవాసాలు ఏంటి ట్రాష్ అని తీసేస్తున్నారు ఈ రోజుల్లో. కానీ అట్లాంటి ఏకాదశి ఉపవాసాలు చేస్తున్నటువంటి రోజుల్లో ఏ బ్రాహ్మణ ఇంట్లో కానీ ఎక్కడా కానీ ఆహారం దొరకనప్పుడు వారి తమ్ముడు సోదరులతో వెళ్ళినప్పుడు సాక్షాత్ అమ్మవారే పిలిచి భోజనం పెట్టిన సంఘటన ఉంది. దాని గురించి చెప్పరా? ఆవిడ అన్నపూర్ణగా వాళ్ళు భావించారు తర్వాతి రోజు. ఆ రోజుకి వాళ్ళు సామాన్యమైనటువంటి గృహస్థులుగానే వీళ్ళు భావించారు. అన్నం ముద్ద ఏకాదశి రోజున వాళ్ళకి దొరక్క రోజంతా వాళ్ళు చాలా బాధపడాల్సి వచ్చింది. ఏకాదశి రోజు అంటే అందరూ ఉపవాసాలు ఉండేవారు ఆ రోజుల్లో. చిత్రంగా మనం ఏకాదశి గురించి మాట్లాడుకుంటున్నాం, ఈరోజు కూడా ఏకాశేను, అందుకని ఇది దైవికంగా భావిద్దాం ఈ విషయాన్ని. ఈ ఏకాశి అనేటువంటిది ఉపవాసానికి ఎందుకు అసలు ఏర్పాటు చేశారంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలని కంట పైన మనసు ఉంది కనుక ఈ ఇంద్రియాలకి ఏదో ఒక రోజు మనం దానికి విశ్రాంతినివ్వాలి. ఆ ఇచ్చేటువంటి రోజుని ఏకాదశి సంకేతం ఎందుకు అలా వచ్చిందంటే ఇంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటి మనస్సును నియంత్రించేటువంటి క్రమంలో మనకి 11వ రోజుని విశేషంగా మన ఋషులు ఏకాదశిగా నిర్ణయించి ఉపవాసాలని ఉండమని మనకి ధర్మ ప్రకారం తెలియజేసినటువంటి విషయం ఇది. ఇందులో భాగంగా అందరూ కూడా ఆ రోజుల్లో
ఉపవాసాలు ఉండేవారు. ఇప్పుడు కూడా ఏకాశి అంటే ఉపవసించేటువంటి కుటుంబాలు చాలానే ఉన్నాయి. అప్పుడు ప్రతి కుటుంబము ఉండేది. అంటే ప్రతి కుటుంబము కూడా ఏకాశి అంటే ఉత్తప్పుడు ఉపవాసాలు ఉన్నా లేకపోయినా ఏకాశి అంటే ఉపవాసం ఖచ్చితం అనమాట. కాబట్టి వీళ్ళు భిక్ష కోసం వెడితే చిన్నపిల్లలకి ఒక ఎక్సెప్షన్ అంటే మినహాయింపు ఎప్పుడు ఉంది. వృద్ధులకి, వ్యాధిగ్రస్తులకి, చిన్నపిల్లలకి ఎప్పుడు మినహాయింపు ఉంటుంది. వాళ్ళకి ఏమీ కూడా నియమ నిబంధనలు లాంటివి లేవు. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అందుకని. కాబట్టి అప్పటికి వీళ్ళ తమ్ముడు చిన్నపిల్లవాడు, అంచేది ఇంకా 15 ఏళ్ల ప్రాయం కూడా రానివాడు, పిల్లవాడు 10 ఏళ్ల ప్రాయం వాడు అనుకోవచ్చు మనం. అతని తమ్ముడు శివరామశాస్త్రి అన్నమాట. ఆయనకి ఆహారం ఏదో ఒకటి తింటే తప్ప ఉండలేనటువంటి ఒక మనస్తత్వం ఉంది ఆ పిల్లవాడికి. ఆ కడుపులో ఏదో పడాలి ఆ పిల్లవాడికి, లేకపోతే ఉండలేడు ఆ పిల్లవాడు. అందుకని ఆ పిల్లవాడికైనా సరే ఆకలి తీర్చేటువంటి నేపథ్యంలో భిక్షను అడిగారు వాళ్ళు, వాళ్ళ కోసం కాదు. కానీ ఏ కుటుంబము కూడా అందుకు సహకరించలేదు. గణపతి ముని గారికి చిన్న ఆవేశం లాంటిది ఒకటి వచ్చింది. ఆయన స్వభావంలో ఒక చిన్న లక్షణం ఏంటంటే ప్రతి మహానుభావుల్లోనూ కూడా రకరకాల లాక్షణికతలు ఉంటాయి. ఆయనలో ఒక ఒక క్రోధం అంటే క్రోధాగ్ని అప్పుడప్పుడు ఆయనలో జ్వలించినప్పుడు అనేక రకాల సంఘటనలు జరిగాయి. దానికి మళ్ళీ పశ్చాత్తాపడి ఆయన ప్రసన్నుడై అందుకోసం మళ్ళీ తిరిగి సాధన చేసిన వదంతాలు ఉన్నాయి. అంత క్రోధయుక్తుడు అక్కడ అవ్వలేదు, కానీ ఆయనకి చిన్న పాటి కోపం తెప్పించినటువంటి సంఘటన అదైంది అప్పటికి. అదేమిటంటే ఆయన మనసు కూడా బాధపడింది. ఒక విధంగా అది క్రోధంలోకి దారి తీయకుండా బాధగా ఉండి అందుకు పరిణమిస్తున్నటువంటి సమయం మధ్యలోనే పరమేశ్వరుడు పిల్లలం మనం. అందుకని భగవంతుడు తండ్రి కాబట్టి, పార్వతి తల్లి కాబట్టి పిల్లవాడి మనసును అర్థం చేసుకున్నదే ఆమె సాక్షాత్తుగా వచ్చి వీళ్ళకి భోజనం తినిపించేటువంటి ఏర్పాటు చేసిందనమాట. కాశీ అన్నపూర్ణే అరుణాచలంలో ప్రత్యక్షమే వీళ్ళకి శుద్బాధ తీర్చిందని చెప్పచ్చు. ఎందుకంటే గణపతి ముని గారి కోపం ఎలా వచ్చిందంటే, కనీసం చిన్నపిల్లలకైనా సరే అన్నం ఉంచకుండా ఏకాశి రోజు ఉపవాసం ఉన్నామని వాళ్ళు అండమన్నది భావ్యం కాదు. వాళ్ళలో పిల్లలు లేరా, వాళ్ళకి కాస్త అన్నం ఉండదా, ఆ అన్నమే వీడికి పిల్లవాడికి పెట్టచ్చు కదా, అది కూడా లేదా అనేటువంటి విధానంలో ఆయనకి బాధ వచ్చింది. దాన్ని తీర్చేయడానికి ఏ బాధ వచ్చినా ఎవరి బాధ వచ్చినా సరే మనం పరమేశ్వరుడికే చెప్పుకోవాలి, ఆయనే బాధ తీర్చేవాడు. అందుకని ఆయన బాధని వెంటనే అర్థం చేసుకున్నటువంటి వారు అయినట్టుగా ఈశ్వరానుగ్రహం ఉంటే అలా ఉంటుంది. వారు అలా సందులో పెడుతూ ఉంటే మాకు ఒక గృహస్థులు పిలిచారట, మా ఇంటికి భోజనానికి రండి. మరి వాళ్ళు ఉపవాసం కదా, మరి వాళ్ళు తినకూడదు న్యాయానికి. వాళ్ళు అన్నారట మాకు ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. అంటే భార్య లోపల వంట వండుతోంది, ఒక యజమాని బయటకు వచ్చి వీళ్ళ ముగ్గురిని సంప్రదించి కాశీ విశ్వేశ్వరుని తలుచుకుంటూ ఈ రోజుని మేము ఈ అరుణాచలంలో మేము విశేషమైనటువంటి వ్రతం చేసుకున్న తర్వాత భోజనానికి సంకల్పించుకున్నాము. ఏకాశి రోజున భోజనం పెట్టాలి అన్నది మా సంకల్పం, ద్వాదశి రోజున తాంబూలం ఇచ్చుకోవాలి అన్నది మా సంకల్పం. అంచేత ఏకాశి రోజున భోజనం చెయ్యాలి బ్రాహ్మణ అతిథులు అని మేము సంకల్పించుకున్నాం కనుక ఈరోజు మేము ఎవరిని ఆశ్రయించినా కూడా వాళ్ళు భోజనానికి రాలేదు. మీరు దయచేసి మా ఇంటికి వస్తే, మీరు భోజనం చేస్తే అది చాలా విశేషం, మా జన్మ తరిస్తుంది, మీరు రండి అని చెప్పి అడిగారట. అడిగితే తప్పకుండా కూడా మేము వస్తాం అని చెప్పి ఆ రోజు ఏకాశి నియమం ఆయనకి ఉంది, తమ్ముడి కోసం అని కాదు. వాళ్ళు ఆ నియమాన్ని అప్పటికప్పుడు ఆయన సడలించుకుని వారి కోసం ఏకాశి రోజు భోక్తగా కావాలని వాళ్ళు అడిగారు కనుక వారి కోసం ఎవరూ రావటం లేదని పాపం ఆయన బాధపడితే మీ ఇంటికి మేము వస్తున్నామని చెప్పి ఆయన మిత్రులు ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ, ఆయన వారి తమ్ముడు మన మిత్రులు వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి భోజనానికి వారు వెళ్ళారు. వారి ఇంట్లో భోజనం ఆవిడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవిలాగా వీళ్ళకి వడ్డన చేసింది. ఆ భోజనాలన్నీ ముగించుకున్న తర్వాత అప్పుడు గణపతి ముని గారు ఆమెను ఆశీర్వదించి తాంబూలం ఆవిడ ఇస్తే ఆ బయటకు వచ్చి మేము అరుగు మీద మేము విశ్రమిస్తామండి అని చెప్పి ఆ అరుగు మీద వాళ్ళు పడుకున్నారు. కానీ తెల్లవారి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఇల్లు లేదు, ఆ అరుగు లేదు. మరి ఎక్కడ ఉన్నాము అంటే ఒక దేవాలయంలో వీళ్ళు పడుకుని ఉన్నారు. దేవాలయంలో పడుకుని ఉన్నారు. పోనీ ఆ ఇంటికి వీరు వెళ్ళడం అబద్ధమా అంటే రాత్రి వాళ్ళు ఇచ్చినటువంటి తాంబూలాలు పళ్ళు అవన్నీ అక్కడే ఉన్నాయి పక్కనే.
అందుకని ఇది యథార్థంగా ఒక విశేషంగా జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. దైవ లీల ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎంతకంట సాక్ష్యాలు రుజువులు మరొక ఇంకొక అక్కర్లేదు. దైవానుగ్రహం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి నిదర్శనం. ఆ రోజున ఆ ఇల్లు ఎలా ఉంటుందో వెతకడం కోసం వీళ్ళు ఆ చుట్టుపక్కల 4 వీధులు 5 వీధులు మొత్తం అంతా గాలించిన అలాంటి ఇల్లు వాళ్ళకి దొరకలేదు మళ్ళీ. కాబట్టి ఇది ఒక విశేషమైనటువంటి సంఘటన. అన్నపూర్ణాదేవే వారికి భగవతి మాతే వారికి వచ్చి వడ్డన చేసినట్టుగా మనం భావించవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ అమ్మవారు వచ్చి గణపతి మునికి వడ్డన చేసింది. అవును, సాక్షాత్ ఆయన గణపతి మునీశ్వరులే. అవును, 16 మంది ఈ యొక్క ప్రణాళికలో వచ్చిన భాగంలో ఒకరు. ఇట్లాంటి వ్యక్తికి, ఇలాంటి ఒక వ్యక్తికి అప్పటికే సర్వ వేదాలని సర్వశాస్త్రాలని అధ్యయనం చేసిన మహానుభావుడు, అలాంటి వ్యక్తికి మళ్ళీ రమణ మహర్షి అనే గురువు అవసరం ఎందుకు వచ్చింది? ఆ గురువుతోనే ప్రస్తావన చేశారు. అదేమిటంటే ఆయన 1907లో ఆయనకి తపస్సుని, అంటే గురువు అవసరం ఆయనకి ఉంది అని చెప్పడానికి ప్రేరకులు వెనకాతలు ఉన్నారండి. వాళ్ళే సుకేశుడు, తర్వాత భద్రకుడు. వీళ్ళిద్దరూ కూడా నీకు నాయకుడు ఒకడు ఉన్నాడు, నీ తపస్సుకి కాలం అవుతోంది, నువ్వు తపస్సు చేయాలని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. అందుకని నీ తపస్సు నీ ద్వారానే కాదు, నీ ఎదర ఒక యొక్క నాయకత్వాన్ని, నీ ఎదర ఉన్నటువంటి ఒక చైతన్యాన్ని గుర్తించాలి అనేటువంటి విధంగా వాళ్ళ ప్రేరణ ఉంది. ఆ ప్రేరణలో భాగంగా ఈయన కూడా ఆయన సాధన ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి సాధనలో ఆయనకి తీవ్రంగా ఒక, అంటే విశేషమైన సాధన చేసిన తర్వాత ఆయనకు సంతృప్తి కలగలేదు ఆయనకి. అప్పటికి ఆయన సకల శాస్త్రాలు మధించారు. ఆయన చదవనటువంటి కావ్యం లేదు, కావ్య కంఠుడు ఆయన ఏకంగాను. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనకు తృప్తి లేదు. తృప్తి ఎందుకు లేదు అన్నానికి కారణం లేదు, తృప్తి లేదంతే ఆయనకి. ఎందుకంటే ఇంత తపస్సు చేయడంలో అంటే అసంప్రజ్ఞాత సమాధికి మాటలు లేవు, సంప్రజ్ఞాత సమాధికే మాటలు ఉన్నాయి. ఆ అవ్యక్త అనుభూతిని వ్యక్తంలోకి మాట్లాడాలి అంటే కనుక దానికి జీవన్ముక్తుడైనటువంటి ఒక చైతన్యం కావాల్సిందే అది. అందుకని ఆయన లాంటి వారికి కూడా ఒక జీవన్ముక్తుడి యొక్క సహచర్యం కావాల్సి వచ్చింది. మామూలుగా కూడా ఏ వ్యక్తి అయినా సరే సంఘజీవండి. మన గ్రూప్కి ఎఫిలియేట్ అయినటువంటి ఒక పర్సన్ మనకి కలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఒక మ్యాథమెటిషియన్కి ఇంకో తోటి మ్యాథమెటిషియన్ కనిపిస్తే చాలా ఆనందం కలుగుతుంది. అంతకంటే ముందంజలో అతను ఉంటే అతని నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని అనిపిస్తుంది. అలాగే ఏ రంగంలోనైనా సరే మనకి నాట్యం ఉంది, నాట్యం చేసేటువంటి వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి అంతకంటే విశేషంగా నాట్య ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ సమీపంలో ఉంటే వాళ్ళ మార్గదర్శకత్వంలో కొన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ అనిపించడంలోనే ఆయనకంట మిన్నగా తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన మనసులో బాధిస్తున్నటువంటి కొన్ని అంశాలు, అంటే తపస్సు అంటే ఏమిటి అనేటువంటి శంక ఆయనకు వచ్చింది. అంటే అంత తపస్సు చేసిన ఆయనకి తపస్సు అంటే ఏమిటి అని వచ్చిందనమాట. తపస్సు అంటే ఏమిటి అనేది ఒక కావ్యకంఠ గణపతి ముని, అప్పటికే కావ్యకంఠ గణపతి ముని అనేది 1920 తర్వాత వచ్చింది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అంతటి మహానుభావుడికి రమణులతో కలవంగానే నాయన గారు అనే ఇది ఉంది కదా, గణపతి ముని కలవంగానే మౌన దీక్ష, బ్రాహ్మణ స్వామిగా ఉన్నటువంటి రమణుల వారు మౌన దీక్ష ఎందుకు వదిలారు అనే విషయం గురించి చెప్తారా? అవన్నీ కూడా ఒక దైవికమైనటువంటి ఘట్టాలండి. అవన్నీ కూడా ప్రతిదానికి కూడా దైవ చైతన్యం తోడై ఉంటుంది. ఈ విషయం యథార్థం, ఇది మనం నమ్మాలి. ఆయనకి గణపతి ముని గారు అడిగినటువంటి ప్రశ్న, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు గణపతి ముని గారు. ఆ విషయం కళ్ళల్లో తెలుస్తుంది. ఎందుకంటే గణపతి ముని గారు తపస్సు అంతా ఆయన కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. అది అప్పటికి విశేషమైనటువంటి తపస్సు చేసిన వారు కనుక రమణ మహర్షులు అది చూసిన వెంటనే ఆ మహానుభావుడి యొక్క సుగుణాలని తెలుసుకోగలిగారు. మామూలు వాళ్ళు కూడా కాస్త వర్షవంతంగా మొహం ఉంటే ఆయన దగ్గర మొహం, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ కదండి, అది ఎప్పుడూ ఉంది. మొహంలో అంటే
ఆ తేజోబలం మీరు సాధకుడా కాదా అనే విషయమును మొగం చూడంగానే మనం చెప్పొచ్చు. అందులో సాధకులు ప్రత్యేకంగా చెప్పగలరు. అంటే సాధారణంగా ఇప్పుడు పులి ముఖం ముందర ఉంచుకుని వెనకాతల వేరే ముఖంతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, గోముఖం ముందర ఉండి వ్యాఘ్రుడే వెనకాతలు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, గోముఖ వ్యాఘ్రం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారిని ఎలా పోల్చుకోవడం అనేటువంటి ఇప్పుడు ప్రశ్న లేవదీస్తే ఆ సందర్భం కాదు ఇది. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ సాధకులకి వాళ్ళు వాక్ అనమాట. ఏ వ్యక్తి అయినా సరే ఎలాగైనా మోసం చేయగలడేమో కానీ వాక్కు ద్వారా మోసం చేయలేడు. 4 మాటలు ఆ వ్యక్తి మాట్లాడితే ఆ మాట్లాడిన మాటల్లో అతని అంతరంగం ఏమిటో తెలుస్తుంది. అంతే. కాబట్టి గణపతి ముని గారి యొక్క వాక్కు, ఆ వాక్కు యొక్క చైతన్యం రమణ మహర్షి అంతకు ముందే చూసి ఉన్నారు. ఎందుకంటే హరసహస్రం అనేది అంతకుముందు చదువుతున్నప్పుడు గణపతి ముని గారిని రమణ మహర్షి చూసే ఉన్నారు. ఆ తర్వాత కూడా జరిగిన ఒక సంఘటన మనం ఇక్కడ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఒక బలం వస్తుంది. అందుకని మీరు అడిగిన ప్రశ్నకి బలం రావడానికి వెనకాతలో ఉన్నటువంటి నేపథ్యాన్ని కాస్త ఆసరాగా నేను చేసుకుని మాట్లాడి ఈ ప్రశ్నకి నేను ఉత్తరం ఇస్తాను. అయితే గణపతి ముని గారు రమణ మహర్షుని యొక్క సంఘటన ఆ యొక్క కలిసేంతవరకు మనం ఇప్పుడు ఈ భాగంలో మనం తీసుకొచ్చాం. రమణ మహర్షికి ఈ యొక్క గణపతి ముని వారికి జరిగినటువంటి చర్చలేంటి, దానికి ముందర ఉమా సహస్రం వారు ఎట్లా రచించారు అరుణాచలేశ్వరుడి మీద, ఆ సహస్రం వారు వినిపిస్తున్నప్పుడు రమణులు ఎందుకు విన్నారు, ఎలా విన్నారు, వీరి యొక్క పాండిత్యం ఏంటి అని, ఆ తర్వాత రమణులు అనే నామధేయం ఎప్పుడు పెట్టారు, వారు వీరి నాయన అనే సందర్భం ఎప్పుడు, ఆ తర్వాత దైవరాతుడు గణపతి మునికి ఉన్న అనుసంధానం ఏంటి, బ్రహ్మఋషి దైవరాతుడు వారికి అనుసంధానం ఏంటి, ఆ తర్వాత భువనేశ్వరి సాధనా విశేషాలు, వజ్రవైరోచిని సాధనా విశేషాలు, గణపతి ముని చేసిన తపస్సు, ఆ తర్వాత మునిగా ప్రసిద్ధి చెందటం, ఇవన్నిటినీ మరొక్క భాగంలో అంటే ఈ యొక్క భాగాన్ని ఇంతటితో ముగిస్తూ మరొక్క భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.